మోడీ శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడం, కర్నూలు సభలో పాల్గొనటం. దీన్ని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కాబట్టి సెలబ్రేట్ చేసి 3,00,000 మంది పబ్లిక్‌తో భారీ సభ అదంతా చూసాం. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా దాన్ని సమర్థించింది. అట్ ద సేమ్ టైమ్ కార్యకర్తలు కూడా ఎక్కడ నెగెటివ్ అనలేదు. కానీ కొంతమంది కార్యకర్తలు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు రిలీజియస్ ఫీలింగ్‌తోనో లేకపోతే కుల ఫీలింగ్‌తోనో బీజేపీని ద్వేషించే వాళ్ళున్నారు. వాళ్ళు వ్యతిరేక పోస్టులు పెట్టారు. కానీ హైయెస్ట్ మోడీకి ఒక సెంటిమెంట్ లింక్ చేస్తూ ప్రచారంలోకి తీసుకొచ్చినోళ్ళు, సెంటిమెంట్‌లని నమ్మని కమ్యూనిస్టులు, ఇక్కడ మైనారిటీ సెంటిమెంట్‌ని ప్రోత్సహించేటువంటి కాంగ్రెస్ హ్యాండ్లర్స్ నుంచి వచ్చినటువంటి ప్రచారం ఏంటంటే, ప్రధాని హోదాలో నెహ్రూ శ్రీశైలం డ్యామ్ శంకుస్థాపన చేశాడు. అలాగే ఇందిరాగాంధీ శ్రీశైలం ప్రాజెక్టు జాతికి అంకితం చేసింది. పివి నరసింహారావు ప్రధాని హోదాలో శ్రీశైలం వచ్చారు. ఈ ముగ్గురు ఆ తర్వాత కాలంలో ఎక్కువ రోజులు పదవిలో లేరు. ఇది వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్రచారం. ఇలాంటి సెంటిమెంట్లు చాలా చూశాడు నరేంద్ర మోడీ. అలా అసలు గెలవరు అన్నటువంటి కొండల మీదకెళ్లారు. అడుగు పెట్టరు అన్నటువంటి చోటకు కూడా వెళ్ళారు. నరేంద్ర మోడీకి అట్లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. ఆయనకి ఇంకొకటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం, అట్లాంటి సెంటిమెంట్లకు అతీతంగా ఇంతవరకు విజయమే సాధిస్తూ రావడం. ఇంకొకటి నరేంద్ర మోడీకి ఇంకా 4 సంవత్సరాల పాటు, ఆయనకి 3.5 సంవత్సరాల పాటు ఇంకా టర్మ్ ఉంది కాబట్టి ఇందిరాగాంధీదిను, నెహ్రూది లేకపోతే పివి నరసింహారావుతో పోల్చాల్సిన అవసరం లేదేమో.